ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పలు విద్యా సంస్థలను బలవంతంగా మోయించారు. అలాగే ఈ సందర్భంగా పలు కళాశాలలను అలాగే జూనియర్ కళాశాలల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అలాగే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కుబీర్ మండలంలోని కాసరా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాను ఊడిపడడంతో 3 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. అలాగే అంగన్వాడీ టీచరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదానికి అంగన్వాడీ టీచరే ప్రధాన కారణమని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్ అరుణ సరిగా విధులు నిర్వర్తించలేదని ఇప్పటికే అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన అంగన్వాడీ టీచర్ అరుణను విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న గాయత్రి ఫర్టిలైజర్ను అలాగే కొండాపూర్లో ఉన్న శ్రీసాయి ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు. అలాగే కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే నకిలీ మందులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.